భీమిలి నియోజకవర్గంలో తాళ్లవలస పంచాయతీ ఎస్సీ కాలనీ నుంచి 20 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. భీమిలి కాంగ్రెస్ అభ్యర్థి వర్మరాజు మాట్లాడుతూ, నేను మీ అందరిలో ఒకడు అయి ఉండి మన భీమిలి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తాళ్లవలస సహోదరులు అందరితో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి అందరూ విచ్చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరపున వర్మరాజు ధన్యవాదాలు తెలిపారు. మన పార్టీలో జాయిన్ అవ్వటానికి వచ్చిన సహోదరులు అందరూ కూడా అంబేద్కర్ ఎంత కష్టపడ్డారో అదే విధంగా మనం కూడా కలిసికట్టుగా కష్టపడి కాంగ్రెస్ పార్టీని బలపరుచుకోవాలని కోరుతూ కండవాలు వేయటం జరిగింది. ఈ రోజు నిజంగా నేను ఇవాళ చెప్తున్నా, మీరు నా స్టేటస్ చూసుంటారు కొందరు. నేను ఈరోజు అంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను, యాక్టివ్ పాలిటిక్స్లో వచ్చానని కాదు. అంబేద్కర్ జయంతి రోజు కూడా నేను ప్రతి అంబేద్కర్ జయంతికి స్టేటస్ పెడతా. చాలామంది దానివల్ల నాకు విమర్శలు వచ్చాయి, కానీ నేను విమర్శలకి తిరిగి సమాధానం కూడా తిరిగి గట్టిగా ఇచ్చాను. మా మహేష్ గారు చెప్పినట్టు అంబేద్కర్ ఏ కులానికి ఏ మతానికి గాడ్ ఫాదర్ కాదు. ఇండియాలో ఉన్న ప్రతి భారతీయుడికి ఆయన గాడ్ ఫాదర్. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత ఆయన. ఇవాళ మనం ప్రశాంతంగా మన హక్కులు మనం కాపాడుకుని జీవిస్తున్నామంటే కేవలం అంబేద్కర్. ఏవైతే మనకి మనిషి వాక్ స్వతంత్రం కానీ మన హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఆ హక్కులు మనం ఇవాళ వినియోగించుకుంటున్నాం అంటే కేవలం అంబేద్కర్. ఇవాళ ఒకటి మీరు ఆలోచించండి, ఆ రాజ్యాంగాన్ని కూడా మార్చి రాజ్యాంగాన్ని కొట్టేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకొచ్చే ఏర్పాటు చేస్తుంది మన మోడీ ప్రభుత్వం. జై భీమ్ సహోదరులందరూ కానీ మిగతా వాళ్ళందరూ కానీ ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే మళ్ళీ మన రాజ్యాంగం మనకు నిలబడుతుంది. ఎందుకంటే ఆయన లైఫ్ త్యాగం చేసి రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగం పితామహుడైన అలాంటి వ్యక్తి ఆయన జీవితాన్ని, పిల్లల్ని, ఫ్యామిలీని త్యాగం చేసి రాజ్యాంగాన్ని రాస్తే ఇవాళ ఈయన వచ్చి ఓ 10 ఏళ్ళు పిఎం అయ్యాడని ఈయన రాజ్యాంగాన్ని కొట్టేసి కొత్త రాజ్యాంగం తెద్దామని ప్రయత్నాలు ఉన్నాడు. అది జరగకూడదంటే మనకున్నది ఏకైక హక్కు ఓటు హక్కు. దాన్ని మనం ఉపయోగించి బీజేపీకి ఏ పార్టీలు అయితే సపోర్ట్ చేస్తారని నేను చెప్పవసరం లేదు. డైరెక్ట్ ఎలియన్స్ పెట్టుకున్న టీడీపీ కానీ వైసీపీ జనసేన కానీ ఈ 2 డైరెక్ట్ ఎలియన్స్లు ఉన్నాయి. ఈ 3 పార్టీలకి మీరు ఓటు వేసారంటే ఎవరైనా ఖచ్చితంగా రాజ్యాంగం మనం కోల్పోతాం. దయించి మనందరం మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి, అంబేద్కర్ ఇచ్చిన హక్కులు మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటాం.